మూడు దేశాల పర్యటనలో భాగంగా ఒమన్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతపరచుకోవటమే ఎజెండాగా కీలక భేటీలు నిర్వహించారు. మస్కట్ నగరంలో ప్రవాస భారతీయులతో ఆయన ముచ్చటించారు. ప్రపంచ దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ విశ్వ గురువుగా పేరొందిన ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మధ్యప్రాచ్య దేశం ఓమన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది ఓమన్ ను ఆయన అందుకున్నారు. ఓమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్ సయీద్ దీనిని ప్రదానం చేశారు. భారత్ ఓమన్ దౌత్య సంబంధాలు మొదలై 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించారు. ప్రపంచ నాగరికత మొదలైన నాటి నుంచే మన పూర్వీకులు సముద్ర మార్గంలో వాణిజ్యం చేయటం మొదలుపెట్టారని మోదీ గుర్తు చేశారు. గుజరాత్లోని మండావి, ఓమన్లోని మస్కట్ ను అనుసంధానించే బలమైన వారధిగా అరేబియా సముద్రం మారిందని తెలిపారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించేందుకు భారత్ వేగంగా పురోగమిస్తోందని, భారత్ ఎదుగుదల ఓమన్కు ప్రయోజనకరమేనని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వికాసంలో భాగమయ్యేందుకు ఓమన్ వ్యాపారులు, కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓమన్ రాజధాని మస్కట్లో నిర్వహించిన భారత్ ఓమన్ బిజినెస్ ఫోరంలో ప్రధాని ప్రసంగించారు. గత 11 ఏళ్లలో భారత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వాణిజ్య సంస్కరణలను, వాటి వల్ల సాధించిన ఫలితాలను వివరించారు. भारत निवेश के लिए एक आकर्षक डेस्टिनेशन है, ये तो दुनिया मानती है. साथ ही भारत एक भरोसेमंद, फ्यूचर रेडी पार्टनर है और ओमान इसको बहुत अच्छे से समझता भी है और सराहता भी है. ఓమన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా వైవిధ్యాన్ని గౌరవిస్తారని, ఆ వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది అని ఉద్ఘాటించారు. ఓమన్లో మినీ ఇండియా కనిపిస్తోందన్నారు. దీపావళి పండుగకు యునెస్కో సాంస్కృతిక వారసత్వ గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు మోదీ. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్ ఓమన్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకోవటమే లక్ష్యంగా భారత్ ఓమన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. మన భవిష్యత్తుకు ఇది బ్లూ ప్రింట్ లా పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే వ్యూహాత్మక సహకారానికి సంబంధించిన సంయుక్త విజన్ డాక్యుమెంట్ పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. వ్యవసాయ రంగ ఆవిష్కరణలు, ఆహార పరిశ్రమల విభాగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సముద్ర మార్గ వారసత్వం, మ్యూజియంలు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్య వికాసం, వాణిజ్య సహకారం, వ్యవసాయ విభాగాల్లో ఓమన్కు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్, భారత్కు చెందిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII 4 MOUలపై సంతకాలు చేశాయి.